మచ్చలేని మహారాజు మేనిఫెస్టో ఇది. అయితే దీన్నే నవరత్నాలు 2.0 అని కూడా అంటున్నారు. అయితే ఏంటి మొత్తానికి 2024కి మేనిఫెస్టో ఏం రిలీజ్ చేశాడు, అసలు 2019 మేనిఫెస్టో పూర్తిగా 95% కంప్లీట్ అయిందంటున్నారు. నిజంగా అది కంప్లీట్ అయిందా లేదా అని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ 2019 మేనిఫెస్టో రిలీజ్ అయింది, నవరత్నాలు అని చెప్పేసి అన్నారు. దాంట్లో వీళ్ళేమో 95% అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సో అది తీసి పక్కన పెడితే 2024 మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. కొత్తగా ఏదైనా తీసుకొస్తున్నారో, నవరత్నాలు అనే పేరు మార్చి ఏదైనా చేయబోతున్నారేమో అనుకుంటే ఏది లేదు, అదే నవరత్నాలు అని చెప్పేసి అంటున్నారు. అంటే అసలు మేనిఫెస్టోలో పెడతానికి పాతే కంప్లీట్ చేయలేదన్నా, లేకపోతే ఈ మేనిఫెస్టోని ఎలా చూడాలంటారు? ఇవాళ మేనిఫెస్టో విడుదల వైసీపీది చాలా హడావుడిగా స్టార్ట్ అయిందండి. అంటే 11 గంటలకు స్టార్ట్ అవ్వాలి, అది లేట్ అయిపోయి 12:30, 12:15 ఆ టైంకి స్టార్ట్ అయింది. కానీ అసలు మేనిఫెస్టో ఇప్పుడు చేస్తారా బాబు అనుకుని ఎదురు చూడాల్సి వచ్చింది అందరూ. అసలు మానేసేసి కొసలు ఎక్కువైపోయింది అక్కడ. అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ముగ్గురు ఫోటోలు వేసుకుని మోడీ గారును, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు 2014లో వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, వాళ్ళు ఏమి అమలు చేశారు, వాళ్ళు ఏం చేయలేదు, అంత అరచేతిలో పోయకుండా చూపించారు అన్నట్టుగా ఒక క్రియేట్ చేసి వాళ్ళ మేనిఫెస్టోని భద్రంగా దాచుకున్నారు వీళ్ళు. అది పట్టుకొచ్చి ఇట్లా చూపించుకుని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మేము చేసేదే చెప్తాము, చేయలేని మేము చెప్పం అంటే మొదలుపెట్టి 2014లో మేము కూడా ఇవ్వచ్చు, కానీ మేము ఇవ్వలేదు. అట్లాంటి హామీలు మేము ఇవ్వాల, మాకు సాధ్యమయ్యే హామీలు మేము ఇచ్చుకున్నాం. అందుకని మేము అప్పుడు ఇవ్వలేకపోయాం. 2019లో మేము ఏం చేస్తామని నవరత్నాల ద్వారా మేము చెప్పాము. వాటిని 99.5% అమలు చేసామని చెప్పి ఆయన ఇవాళ వదలగొట్టారు అని చెప్పాలి. ఎందుకంటే అసలు మేనిఫెస్టోకి అరగంట కాడ కేటాయించాల, ఈ కొసరి మేనిఫెస్టోకి మాత్రం దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘమైన అది ఉపన్యాసం లాగాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగాను కొనసాగింది. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో అది చేసాము, 98%, 99% కంప్లీట్ అయిందని చెప్పి చెప్తున్నారు. అయితే జాబ్స్కి సంబంధించి పిఆర్సీ అని చెప్పేసి అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఇలా ఎన్నో ఇవన్నీ కంప్లీట్ నిజంగా 99% కంప్లీట్ అయిపోయి వాళ్ళు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొత్త మేనిఫెస్టోది ఏమో లాస్ట్లో ఎప్పుడో చెప్పారు. అంటే కొత్తదనం ఏమీ లేదంటే ముందే చెప్పేసాడు దాంట్లో. అదే మేనిఫెస్టో కొన్ని మార్పులు చేసుకుందామని చెప్పుకొచ్చారు. అందుకనే దాని జోలికి వెళ్లకుండా, కొత్త మేనిఫెస్టో జోలికి వెళ్లకుండా ముందు వీళ్ళు విమర్శలకే ఎక్కువ టైం కేటాయించారు. వాళ్ళ మేనిఫెస్టోల మీద విమర్శలకే ఎక్కువ టైం కేటాయించేసి, మరి గతంలో వీళ్ళు ఇచ్చిన రుణమాఫీ వాళ్ళు చేయలేదు, లేకపోతే వాళ్ళు చేయనివే చెప్పుకుంటూ వచ్చారు. ఇవి చేయలేదని చెప్పారు, కానీ అది కూడా అబోధ కల్పనలే. వాళ్ళు ఏదో మసిపూసి మారేడుగా చేసినట్టుగాను వాళ్ళని దోషిగా చూపించాలనే కోణంలోనూ ఆయన ప్రసంగం కొనసాగింది. పదే చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, 2014లో సీఎం అయిన తర్వాత చేయలేదని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు చేసింది చెప్పారు. చాలామంది ఏమనుకున్నారంటే ఇవాళ మేనిఫెస్టో గురించి, వైసీపీ వాళ్ళ మేనిఫెస్టో వస్తుందని ముందే తెలుసు కాబట్టి కొన్ని అంచనాలు అనుకున్నారు. రుణమాఫీ మీద ఒకటి చేస్తారు, లేదా గోల్డ్ లోన్స్, అగ్రికల్చరల్గా వాళ్ళు డబ్బులు అవసరమై బంగారం తాకట్టు పెట్టుకుని తెచ్చుకుంటారు, అవన్నీ మాఫీ చేస్తారు, ఇట్లా ఎదురు చూశారు చాలా వరకు. అవేమీ వీళ్ళ మేనిఫెస్టోలో లేవు. ఇంకొకటి పింఛను, దాదాపు 65 లక్షల మందికి పింఛను అందుతూ ఉంటుంది. పింఛను చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4,000 రూపాయలు చొప్పున పింఛను అని చెప్తే, వీళ్ళు ఇదే 3,000 రూపాయలే కొనసాగించి ఇంకో 500 మాత్రం పెంచి, 500లో 250 రూపాయలు 2028లో పెంచుతారట, ఇంకో 250 రూపాయలు ఏమో 2029లో పెంచుతారట. అంటే ఎవరైతే పేదలు, పింఛను అందుకుంటున్న వారు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరాశ కలిగించే అంశం. ఎందుకంటే ఒక పక్క పార్టీనేమో 4,000 రూపాయలు మేము రాగానే, అధికారులు రాగానే ఇచ్చుకుంటూ వస్తామని చెప్పి వీళ్ళు చెప్తే, ఈయనేమో అక్కడ ఇదేశారు. తర్వాత వేరే సంక్షేమ పథకాల పరంగా చూసుకున్నాక రైతు భరోసా 13,500 బదులు దాన్ని 17,000 ఎంతో చేసుకుంటూ వచ్చారు, 16,000 చేశారు. అలాగే అమ్మఒడిని 15,000లో 2,000 రూపాయలు అది స్కూల్లో మెయింటెనెన్స్, వాటి కోసం, టాయిలెట్స్ వాటి కోసం అని పెట్టి 13,000 మీకు వస్తాయి కదా, ఇంకో 2,000 పెంచి 17,000 చేస్తున్నాం అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇదేంటి, 15,000 రూపాయలు ప్రతి ఇంటికి, పిల్లవాడికి ఒక్కొక్క స్టూడెంట్కి 15,000, ఇద్దరు ఉంటే 30,000, ఇది చేసుకుంటూ వచ్చారు. కంపేర్ చేసుకుంటే
తెలుగుదేశం పార్టీకి దీనికి ఈ మేనిఫెస్టోకి తెలుగుదేశం పార్టీ హామీలకి అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఏదైతే వాళ్ళు ప్రచారం చేశారో దాంట్లో వీళ్ళు ఇచ్చేది 50% కూడా కనిపించాల నాకు. అది ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. ఎక్కడైతే ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి అంటున్నటువంటి పథకంలో ఇంటికి ప్రతి బిడ్డకి ఒక 15,000 అని చెప్పేసి భారతిరెడ్డి గారు కూడా గట్టిగా మాట్లాడారు. అయితే తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని అది భారతి గారు మాట్లాడారు కానీ మేనిఫెస్టోలో లేదని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. తర్వాత ఆ 15,000 ఇస్తున్నారు. అది దాంట్లో చాలా కట్టింగ్స్ అని చాలామంది పేరెంట్స్ 75% అటెండెన్స్ ఇలా రకరకాలు పెట్టుకుని ఈ ప్రకారం లేదు కాబట్టి మేము కట్ చేసేస్తున్నాం, మీకు ఇవ్వట్లేదు, వీళ్ళు తెలుగుదేశం వల్ల వీళ్ళకి లేదు, ఈ టైపు సమాచారంతో కొర్రీలు పెట్టుకున్న ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామందికి అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ 15,000కి తోడు మరొక 2,000 ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్కి అని చెప్పేసి అంటూ స్కూల్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అసలు బాత్రూమ్లు కానీ వీటికి కడగాల్సినటువంటిది కానీ, లేకపోతే అసలు ఆ మెయింటెనెన్స్ ఆ 2,000 గురించి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అది వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అది ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్కి డైరెక్ట్ బాధ్యత. స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేసుకుని నీట్గా ఉంచాల్సిన బాధ్యత స్కూల్ వాళ్ళది. అది వీళ్ళకి దీనికి లింక్ పెట్టి 2,000 రూపాయలు వాళ్ళకి అన్నట్టుగా అది ఇవ్వడం ఏంటో అది కరెక్ట్గా లేదు. ఇట్లాగే వాళ్ళు ఇచ్చిన మసిపూసి మారేడుగా చేసి అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగానే ఈ మేనిఫెస్టో ఉంది. కానీ వీళ్ళు దీని మీద అసలు కసరత్తులు చేసినట్టుగా కనపడలా. మేనిఫెస్టో హడావుడి ఎక్కువ ఉంది, మేనిఫెస్టో అంశాలు తక్కువ ఉన్నాయి. ఏదో 2 పేజీలు మాత్రం రిలీజ్ చేస్తున్నాం అన్నారు కానీ అది 6 పేజీలు చెప్పాలంటే. అంటే మడత పెట్టారు, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చూపించేసి ఇదో పేజీ అదో పేజీ అని చెప్పారు. కానీ దాన్నే అటు ఇటు తిప్పేసి పాత మేనిఫెస్టో, పాత నవరత్నాలు, అది నవరంధ్రాలు తెలియదు కానీ మొత్తానికి అదే నవరత్నాలు, దాన్నే అటు ఇటు తిప్పి జిమ్మికులు చేశారు. అయితే పదే పదే ముఖ్యమంత్రిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము సీ పోర్ట్లు కడుతున్నాం, పోర్ట్లో హార్బర్లు కడుతున్నాం, అసలుకి ఈ 5 ఏళ్లలో కట్టినవి ఏంటి అని చెప్పుకొని మేము ఇది చేసాము, ఇది చేయబోతున్నాము అని చెప్పుకోవాల్సింది కాస్త అసలు ఇప్పటిదాకా కట్టింది అదే చెప్పేది. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే రోడ్ల విషయం ప్రస్తావన తీసుకుందాం. రోడ్ల విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 44 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు ఎంత ఖర్చు పెట్టారని చెప్తున్నాడు ఆయన. అంటే మొత్తం ఆ డబ్బులు ఏమైపోయినాయి అర్థం కావట్లేదు. మరి రోడ్లు ఏమైనాయి? అదేమంటే దానికి ఏమంటున్నాడు ఆయన, వర్షాలు పడిపోయినాయి మా హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్షాలు పడలేదు కాబట్టి వర్షాలు పడటం వల్ల రోడ్లన్నీ పాడైపోయి, అంటే పాడైపోయేలాగా మీరు రోడ్లు కట్టారా? అసలు రోడ్లకి ఏమి నామాత్రంగా కూడా రిపేర్లు చేయలే, అది వాస్తవం. మరి ఈ డబ్బులు ఏమైపోయినాయి? చెప్పే అమౌంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రోడ్లు వేసాం కానీ అది వర్షానికి కొట్టుకుపోయింది కాబట్టి అభివృద్ధి జరగలేదని చెప్పి మీకు అనిపిస్తుండొచ్చు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అంటే వర్షాలు పడితే వర్షాకాలంలో పడవచ్చు కానీ వర్షాకాలం తర్వాత మళ్ళీ రోడ్లు రిపేర్లు అవన్నీ ప్రస్తుతం చేసుకుంటూ వెళ్తుంటారు కదా. సో అసలుకి ఇలాంటి సిల్లీ థింగ్స్ని ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఉంటే పోర్ట్లు కూడానండి, పోర్ట్లు కట్టామంటున్నారు వాళ్ళు. ఎక్కడ కట్టారు? కడుతూ ఉన్నాం అన్నారు. అదే కడుతూ ఉన్నారు అనుకుంటున్నాం. ఆ పోర్టులో ఏంటి, బందర పోర్టు ఒకే ఒక బెర్త్, అది ఇంతవరకు కంప్లీట్ అవ్వాలి, లోపలికి వెళ్తూ ఉంది, 5 ఏళ్ళు అయింది. ఎందుకంటే ఒక్క బెర్తే అక్కడ, ఒక బెర్తకి మాత్రం లోపలికి ఏదో రోడ్డు వేసుకుంటూ వెళ్ళారు కానీ అది కూడా ఇంకా కంప్లీట్ కాల 5 ఏళ్లలో. అంత నత్తనడకం సాగుతూ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి భోగాపురం ఎయిర్పోర్టు ఏవో చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అసలుకి ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటిది అనేది బటన్ నొక్కుతున్నాం అని అదే నొక్కారు వాళ్ళు. బటన్ నొక్కడం తప్పితే ఇప్పుడు కూడా సేమ్ అదే అంటున్నారు. వీళ్ళు సంక్షేమ పథకాల గురించి అంతకుముందు ఇంత ఇచ్చాం, ఇప్పుడు ఇంత ఇవ్వబోతున్నాం, ఇప్పుడు పెంచుతున్నాం అని చెప్పేసి అంటున్నారు కానీ పలానా కంపెనీలు రాబోతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అని మాట్లాడతలే. వీటన్నిటికన్నా మించి ఇంకొక విషయం ఏంటంటే చాలా క్లారిటీగా అమరావతికి సంబంధించినటువంటి రైతులు వాళ్ళు చేసినటువంటి దీక్షకు ఫలితంగా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు అమరావతి రాజధాని కింద పెడతాము అని చెప్పేసి అంటారేమో. కొంతవరకు ఏదైనా క్లారిటీ వచ్చేసింది, అక్కడ కూడా క్లారిటీ చెప్పేశాడు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది, మేము అక్కడి నుంచి పరిపాలిస్తాం అవును అనేది చెప్పేశారు. తర్వాత న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అని చెప్పేశారు. ఇట్లా ఇది ఏంటంటే ఇక దానికి కట్టుబడి ఉన్నట్టుగానే ఉంది వాళ్ళ వ్యవహార శైలి. అంటే దీన్ని బట్టి ఈ మేనిఫెస్టోని చూస్తే, అదిగాక ఈ మేనిఫెస్టో కన్నా ముందే ఆయనకు కూడా అర్థమైపోయింది ఏంటి అంటే ఏదైతే సూపర్ 6 కావచ్చు, లేకపోతే భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసేవన్నీ పెట్టి ఇంత మేము చేయలేము అని చెప్పేసి ఒప్పేసుకున్నట్టే. అదే ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే
మేనిఫెస్టో రిలీజ్ చేయండి. ఉమ్. దాంతోపాటు మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసాం అది అంటే కక్ష చెప్పాలి. సాధింపు మేనిఫెస్టో కూడా ఉంటుంది కదా. అవును. ఆ పార్టీ వాళ్ళని సుధాకర్ అనే డాక్టర్ గారిని అవును. ప్రశ్నించినందుకు, కరోనా టైంలో ప్రశ్నించినందుకు, ఉమ్. కరోనా అంటే గుర్తొచ్చింది. ఇక్కడ కూడా 2 సంవత్సరాలు కరోనా ఉంది, ఎవరో పేపర్ అందించారు, మీరు చేశారు కానీ మధ్యలో ఈ కరోనాని స్ట్రెస్ చేసి చెప్పండి, నొక్కి చెప్పండి అని చెప్పారు. అవును. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, ఆ 3 ఏళ్లలో కూడా మేము ఇంత చేసామని చెప్పడం ఒకటి. కానీ కరోనా సమయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే మటుకు ఏదైతే యునైటెడ్ స్టేట్స్ వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి ఒక ఫండ్స్ వచ్చాయి, చాలా రకాలైనటువంటి ఒక ఫండ్స్ కూడా వచ్చాయి. అవన్నీ కూడా యూజ్ చేయకుండా కనీసం మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపేయడం విధానం కావచ్చు, లేదంటే అసలుకి భూమికి భారం తగ్గిపోద్దని కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు కూడా అన్నారు. చాలామంది పేషెంట్ ఇట్లా ఇష్యూ అవుతుంది అంటే మటుకు అవును కొంతమంది భూమికి భారం తగ్గిద్ది అన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అసలుకి ఇంత ఘోరాతి అంటే సాధారణంగా ఆయన అంటుంటారు అనమాట, ఏంటంటే జగన్ గారు బాబు గారు వస్తే ఖచ్చితంగా కరువు వస్తుందని చెప్పి. కానీ ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే మనకు సామాన్య ప్రజలు కావచ్చు, జగన్ వస్తే ప్రపంచం వణికిపోయేంటే కరోనా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఈసారి వస్తే మళ్ళీ బాబు గారు వస్తే వర్షాలు లేవు, మేము వస్తే వర్షాలు పడింది అన్నప్పుడు ఆ పాయింట్కి తీసుకున్నప్పుడు మరి మీరు వచ్చినప్పుడు కరోనా వచ్చింది కదా, దానికి ఏమంటారు? బాబు గారు వస్తేనేమో వర్షాలు లేవు, మేము ఉన్నప్పుడు రోడ్లు వేసాము, వర్షాలు వచ్చేసి రోడ్లన్నీ పోయినాయి అని చెప్పి అన్నప్పుడు మరి కరోనా 2 ఏళ్ళు మీరు వచ్చారని చెప్పి కరోనా వచ్చిందేమో, అట్లా కూడా తీసుకోవచ్చు ఒక అంశాన్ని మనం ఎలా అయినా చెప్పొచ్చుగా. ఇప్పుడు బాబు గారు వస్తే వర్షాలు లేవు అన్నప్పుడు మరి కరోనా అనేదంటే అసలు మొత్తం ఎక్కడ ఇంట్లోంచి బయట రాని పరిస్థితి ఉంది కదా, మరి దానికేం సమాధానం వస్తుంది? అయితే ఇవి కూడా కాకుండా నీటిపారుదల శాఖ చూసుకుంటే మటుకు పోలవరం ఇట్ విల్ కంప్లీట్ బై 2021 డిసెంబర్ అంటూ అనిల్ యాదవ్ ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత మళ్ళీ అడిగితే 1% అన్నట్టు మాట్లాడి ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే అనిల్ యాదవ్ ఇప్పటిదాకా కంప్లీట్ చేసింది లేదు. తర్వాత 2 మంత్రులు చెప్పారు మళ్ళీ 5 ఏళ్ళు రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేస్తామంటే వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు ఎటువంటి దాని మీద కసరత్తులు చేయలేదు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎట్లా ఉందంటే స్టార్టింగ్లోనే ఇది ఒక పవిత్ర గ్రంథం అంట మేనిఫెస్టో, అంటే బైబిల్ అట, అంటే ముందు బైబిల్ వాడారు, తర్వాత ఖురాను, తర్వాత భగవద్గీత అంటూ అది ఒక పవిత్ర గ్రంథం. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే ఎన్నికల వరకు దీన్ని పెట్టుకుంటే తర్వాత చెత్తబుట్టలు పడేస్తారు వాళ్ళు, మన మేనిఫెస్టో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ప్రతి కీలకమైన అధికారి వద్ద ఉంటుంది అనుకుంటూ అక్కడ వదలగొట్టారు. మళ్ళీ అదే ఆయన ప్రసంగంలో నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఈ తరహాలో, అంటే వాళ్ళు అంటే మిగతా వాళ్ళు నా వాళ్ళు కాదు అనేది, నా ఎస్సీ ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటే మిగతా వాళ్ళు నా వాళ్ళు కాదు అన్నట్టుగా ఇట్లా ఈ ప్రసంగాలు చూస్తే ఏంటంటే జనాలకి అర్థమైపోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే అసలుకి అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఓవరాల్గా ఈ వాళ్ళ మేనిఫెస్టో విడుదలలో ఆయన ఇక్కడ ఎంతవరకు దెబ్బ తగిలింది అని చూస్తాను. క్లోజప్లో కూడా చాలా క్లోజప్ వీడియోలు ఉన్నాయి, అసలు చిన్న మచ్చ కూడా లేదు అక్కడ. అందుకే టైటిల్ స్టార్టింగ్లోనే మచ్చలేని మహారాజు మేనిఫెస్టో అని చెప్పేసి అనాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న అనుకోవచ్చు, 5032 ప్లస్ 7044 ప్లస్ 8034 ప్లస్ 9000 ఎంత సార్? ఎవరికి తెలియదు. ఇలా అలాగే ఉంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అసలు ఆ లెక్కలకి ఎవరికి సంబంధం, ఎందుకు సంబంధం? కరెక్ట్ సామాన్య జనాలు లెక్కలేసుకుంటూ కూర్చుంటారా? అది వెళ్ళి చెక్ చేస్తారా అక్కడికి వెళ్ళి? ఇవన్నీ చేయరని చెప్పి ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఏదో లెక్కలు చూపించి చేశారు. బట్ ఇదంతా బుగ్గన ఏదో క్యాలిక్యులేషన్స్ అటు ఇటు చేసి దాన్ని తీసుకొచ్చి ప్రజెంటేషన్ పెట్టి బాబు కన్నా మనమే మిన్నా అనేది మొత్తం చూపించాలనుకున్నారు. బట్ అక్కడ బాబు గారి హయాంలో అప్పులు ఎంత ఉన్నాయి, మన హయాంలో మనం అంత అప్పులు చేసాము. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, సాధారణంగా నిన్నటి దాకా నాకు తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్లో ఈ డిబేట్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఈయన అంటున్నది ఏంటంటే మామూలుగా అయితే బాబు గారు చేసింది 2 లక్షల రూపాయల అప్పు, అంటే 1 లక్ష రూపాయలది కాస్త 2 లక్షల దాకా అయింది అని చెప్పేసి అది బాబు గారు కూడా అవును అభివృద్ధి కోసం చేసాము, కట్టడాలు అయితే కట్టారు కదా, అసెంబ్లీ కావచ్చు, ప్రజావేదిక కావచ్చు, మిగతా హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కట్టడాలి. అది అమరావతి పేరుతో చేశారని చెప్పాడు దాంట్లో. సో ఇది చూసుకుని పక్కన పెడితే ఈయన వచ్చిన తర్వాత అవన్నీ కూల్చడాలు తప్ప కట్టింది ఏది లేదు. సో ఇది తీసి పక్కన పెడితే ఈయన ఇప్పుడు పూర్తి అప్పు ఏపీకి సంబంధించి 7 లక్షలు మాత్రమే, 7 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి,
అసలు ఎంత ఉంది, అసలు ఏంటి, ఆ లెక్కలన్నీ అఫీషియల్గా బయటికి రిలీజ్ చేయండి, తెలిసిపోద్ది. ఎందుకంటే జనాలు భయపడి వస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ధరణి పోర్టల్లో రకరకాల మాయలు జరిగినాయి. ఒకసారి ఒకళ్ళ పొలాలు ఒకళ్ళు కాజేశారు, కబ్జా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర, ఎన్నికల్లో కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి ప్రధాన పాత్ర కూడా ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు కనిపించినాయి. అక్కడ కూడా భూ హక్కు చట్టం పేరుతో ఏపీలో కూడా వాళ్ళు రీసర్వేల పేరుతో మొదలుపెట్టేసి భూ హక్కు చట్టం వాళ్ళు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇవి తాకట్టు పెడతారో అనేది భయం వచ్చేసింది. మన భూములు మనకు ఉంటాయా, మనకు కాకుండా పోతాయేమో. ఇక్కడ ధరణిలో ఎలా జరిగిందో అక్కడ కూడా, అక్కడ మీ భూమి పోర్టల్ ఉంటుంది ఏపీకి వచ్చేసరికి, అక్కడ కూడా ఇలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా కాగితాలు ఏమీ లేకుండా అన్నీ మా దగ్గరే పెట్టేయాలి అనేది ఒక పెద్ద భయం కలిగింది. దాన్నే భూ హక్కు చట్టం రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు హామీ ఇస్తున్నారు, మేము అది ఎన్నో రద్దు చేస్తామని చెప్పి. అది ఒక భరోసానే కదా ఓటర్లకి. బాబు గారు వస్తున్నారు, ఈ భరోసా మాకు ఇస్తున్నారు, మా భూములు మాకే ఉంటాయి, మా భూములను పెట్టుకుని అప్పు తీసుకురారు, రేపొద్దున ఆ డబ్బు లేకపోతే ఈ భూములను పెట్టి తాకట్టు పెట్టి ఏమైనా తెస్తారేమో సిసి బ్యాంక్ లోన్ లేకపోతే ఇంకొకళ్ళు అనే భయం కూడా ఉంది కదా. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. అయితే పూర్తిగా ఇదంతా చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయి ఖచ్చితంగా ఇంకొక 10 ఏళ్ళు బీఆర్ఎస్ఏ ఉండబోతుంది అనుకున్నటువంటి ఒక మాటలు ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పూర్తిగా సతికెళ్ళి పడిపోయి, ఒక రకంగా చెప్పంటే రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్లో బొంద పెట్టేసినట్టుగా అయిపోయిన తర్వాత రేపొద్దున ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం అలానే అవ్వబోతుంది ఆ వైసీపీ పార్టీ. క్లియర్గా అర్థమైపోతుందండి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఆయన చెప్పిన స్పీచ్ వింటే ఒక విధమైన భయం కనిపిస్తుంది. మొహంలో కూడా ఎటువంటి కళ లేదు, ఆయన ఫేస్లో కూడా కళ లేదు, ఈ మేనిఫెస్టోలో కళ లేదు. అవును, మేనిఫెస్టోలో కూడా ఏదో ఊహించుకుంటే ఏమీ లేదు అక్కడ. అంటే అసలు ఖజానాలో డబ్బులు లేక మనం ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్పలేక ఏదో దాన్ని ఇలా చేస్తాం దీన్ని ఇలా చేస్తామని చెప్పారు. కానీ ఆ మేనిఫెస్టో చూస్తే మన జగనన్న మేనిఫెస్టో వస్తుందని ఎదురు చూసిన వాళ్ళు కొంతమంది, నా ఎస్సీ నా ఎస్టీ అని ఆయన ఉటంకించారు పదే వాళ్ళకి ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళే సగం దారిపోయి ఉంటారు నాకు తెలిసి. అది క్లియర్గా అర్థమైపోతుంది. అయితే పూర్తి మేనిఫెస్టో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ అర్థమైపోయి ఆఖరికి 6వ తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లోడు కూడా ఈ మేనిఫెస్టోని చూస్తే నీకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అని ఖచ్చితంగా అనుమానం లేదు. ఇది బడ్జెట్ సమావేశం లాగా ఉంది. నాకైతే ఇది బడ్జెట్ సమావేశమా అనుకున్నాను నేను. ఆ లైవ్ టెలికాస్ట్ వస్తుంటే ఈ మీడియా ప్రతినిధులు ఎవరిని ప్రశ్నిస్తారంటే ప్రశ్నించేవాడు ఎవడు లేడు అక్కడ. వాళ్ళేదో వాళ్ళని పిలుచుకుని అది లైవ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అంతే, మీడియా లేదు, ప్రశ్నించేవాళ్ళు లేరు. వాళ్ళు వచ్చి ఏం ప్రశ్నలు చేస్తారో దానికి ఏం సమాధానం చెప్పాలో మన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో మీద వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్య నేతల్ని ప్రెస్ మీట్ పెడితే ఆన్సర్లు దొరుకుతాయి అంటారు. మనకి పెట్టాల్సిందే. ఇప్పుడు ఇలాంటి వాటి మీద డిబేట్ చర్చాగ్రహం జరుగుతున్నాయి. కానీ అదే వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడే జరిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఏం వచ్చేది, ఏం చెప్తారో అనేది తెలిసిపోయేది. ప్రశ్నించే అవకాశం ఇవ్వట్లేదుగా, అసలు మీడియా సమావేశాలు జరగట్లేదుగా. మరి ఏంటి ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఏంటి అనేది మనకి ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. మీడియా సమావేశాలు జరగట్లా. మీడియా సమావేశాలు జరిగితే కనీసం వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగిన దానికి ఎటువంటి సమాధానం చెప్తారని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ముందే రిహార్సల్ చేసి రాత్రి తెల్లవారులు కూర్చుని అది పట్టుకొచ్చేసి అది మనం ఏం చెప్పాలి, ఏంటి రేపు మనం జరగబోయే ఓటర్లను ఎలా మనం మంచిగా చేసుకోవాలి, ఓట్లు ఎలా సంపాదించాలి అని దాన్ని పదే కసరత్తులు చేసుకుని అది వచ్చేసి లైవ్లో కక్కిస్తే ఓట్లు పడిపోతాయి అనుకోవడం అనేది ఒక పొరపాటు అండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ మేనిఫెస్టో మాత్రం మచ్చలేని మహారాజు చేసిన మేనిఫెస్టో 6వ తరగతి పిల్లోడు కూడా అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి అనే తీరులోనే ఉంది. సో పూర్తిగా ఇప్పుడు అందరికీ కూడా అర్థమైన పాయింట్ ఏంటంటే బాబు గారే భవిష్యత్ గ్యారంటీ అనేది మాత్రం అర్థమైపోతుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.